హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ మూవీని అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా? రండి మూవీ స్టార్టింగ్లోకి వెళ్దాం. స్టార్టింగ్లోనే మన మాఫియా బాస్ అయిన మన హీరోని అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి మిస్టర్ లియా ఉంటుంది. తను చాలా మందిని కిడ్నాప్ చేసి ఒక హోటల్ దగ్గర అనేది వాళ్ళందరినీ కూడా అరేంజ్ చేసి ఉంటారు. అదే హోటల్లోనే ఒక చిన్న ఫంక్షన్ లాగా జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా హీరోకి అసలు పట్టింపు లేనట్టు వాళ్ళందరినీ కూడా బెదిరిస్తూ, మీరు ఆ షేర్స్ పైన సైన్ చేస్తేనే మిమ్మల్ని వదిలిపెడతాను, లేకపోతే అసలు ఒప్పుకోనని అంటూ ఉంటారు. అదే హోటల్లోనే మన మెయిన్ లీడ్ హీరోయిన్ అనేది ఉంటుంది. తన పేరు వచ్చేసి షెన్వాన్ అయి ఉంటుంది. తనకేమో నడవడానికి అసలు ఓపిక లేక అదే హోటల్లోనే బయటికి రావడానికి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే తను అనేది చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తూ ఉంటుంది. అక్కడ బయటంతా కూడా ఆ హోటల్లోనే చిన్న పార్టీ జరుగుతూ ఉంటే ఆ పార్టీలో అందరూ కూడా పటాసులు కాలుస్తూ ఉంటాయి. హీరోయిన్కి ఆ సౌండ్ వినిపించి బయటికి వెళ్దామని చూస్తూ ఉంటుంది. కానీ బయటికి వెళ్ళడానికి తనకి అసలు ఓపిక లేక అలానే ఉండిపోతూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోనే మాకున్న వైన్ తాగేసరికి తనకేదో కళ్ళు తిరుగుతున్నట్టు, ఏదో తన బాడీ మొత్తం కూడా చాలా వేడిగా ఉంటున్నట్టు ఆ గ్లాస్ ని అక్కడే పాడేసి సోఫా పైన అనేది పడిపోతుంది. అలా తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటే అప్పుడే అక్కడికి తన సిస్టర్ వస్తుంది. తను ఒక అడాప్టెడ్ సిస్టర్ అనమాట. తన పేరు వచ్చేసి షెన్నింగ్ ఉంటుంది. తన హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, అక్క నీకు విషయం చెప్తున్నా, నువ్వు తాగిన వైన్ లో ఆల్రెడీ నేను డ్రగ్ కలిపిన. ఆల్రెడీ ఇక్కడికి చాలా మంది రిచ్ పీపుల్స్ వచ్చారు కదా, అందులోనే ఒక పర్సన్ కి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. నేను ఆల్రెడీ ఆ పర్సన్ ని కూడా నీకోసం అరేంజ్ చేశాను, చాలా ఫుల్ గా ఎంజాయ్ చేసే ఈ రోజు అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్, నా పైన నీకెందుకు అంత కోపం అని చెప్తూ ఉంటే, ఎందుక నా ప్లేస్ ను నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు కాబట్టి, నువ్వు సొంత కూతురని షెన్ ఫ్యామిలీకి ఆల్రెడీ తెలిసింది కాబట్టి వాళ్ళు నిన్ను ఇలా ట్రీట్ చేయడం నాకు నచ్చలేదని, అలాగే నువ్వు డాన్స్ కూడా వేయకూడదని హీరోయిన్ కాళ్ళు అనేది గట్టిగా నొక్కేసి ఉంటుంది. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని డోర్ బయటకు వచ్చిన హీరోయిన్ గట్టిగా హెల్ప్ అని చెప్పి అక్కడికక్కడే స్పృహ తప్పి కింద పడిపోతూ ఉంటుంది. మరోవైపు ఏమో అదే డోర్ బయట ఉన్న హీరో ఏమో ఇప్పుడు కిడ్నాప్ చేసిన ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలన్నీ కూడా తీసుకొచ్చి, మీరు కనుక సైన్ చేయకపోతే మీ కొడుకులు ముగ్గురిని కూడా నేను చంపేస్తానని చెప్పేసరికి అది విన్న వాళ్ళంతా కూడా సరే మీరు చెప్పినట్టే లీ ఫ్యామిలీ షేర్స్ అన్ని కూడా మీకే రాసిస్తానని చెప్పేసరికి హీరో కూడా సరే అని తన రూమ్ లెక్కన వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఒక్కసారిగా అక్కడ కనిపించిన హీరోయిన్ చూసిన వెంటనే తను షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటే హీరోయిన్ ఏమో స్పృహ తప్పి తన పైన పడిపోతూ, ప్లీజ్ నన్ను సేవ్ చేయండి, నాకు ఎవరో డ్రగ్ ఇచ్చారు అందుకే నన్ను హాస్పిటల్ తీసుకొని వెళ్ళానని చెప్తున్న హీరో పైన అనేది పడిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన తన అసిస్టెంట్ ఏమో, బాస్ ఇది కూడా ఎవరిదైనా ట్రాప్ అయిపోయి ఉండొచ్చు, మీ డాడీ ఇది కావాలని చేయనొచ్చు కాబట్టి కొంచెం తనకి దూరంగా ఉండండి అని చెప్పేసరికి హీరో కూడా ఒక్కసారిగా తన వైపు చూసేసరికి అసిస్టెంట్ని మీరు చెప్పినట్టే నేను చేస్తానని అంటే వెంటనే హీరో తన బాడీ గార్డ్స్ కి హీరోయిన్ అప్పగించి తను అక్కడ ఉన్న తన సీట్లో అనేది కూర్చుంటాడు. అది చూసిన హీరోయిన్ మీద ఇదంతా ఏ ట్రాప్ కూడా కాదు, మా సిస్టర్ నన్ను ఇలా చేసింది, నన్ను సేవ్ చేయండి, నన్ను డాక్టర్కి హెల్ప్ చేయండి, డాక్టర్ దగ్గరికి తీసుకోమని చెప్తున్నా కానీ అస్సలు వినకుండా తను అనేది చంపేమని చెప్తూ ఉంటే హీరోయిన్ అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ లెక్క అనేది పడిపోతూ ఉంటుంది. అది చూసిన హీరోకి ఒక్కసారిగా హీరోయిన్ చూసిన వెంటనే తనకు అనేది ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో నా హీరోయిన్ అనేది వాళ్ళ ఫాదర్ కిడ్నాప్ చేయించుంటాడు, అది కూడా కొంతమంది కిడ్నాపర్స్ తోటి. అప్పుడు అక్కడికి ఒక చిన్న అమ్మాయి వచ్చేసి, నువ్వు టెన్షన్ పడద్దు, నేను నిన్ను సేవ్ చేస్తానని చెప్పి హీరోకి అనేది ఫుడ్ ఇచ్చి ఉంటుంది. అది గుర్తు తెచ్చుకున్న వెంటనే హీరో తను ఎక్కడి కింద పడిపోతుందా అని తను సేవ్ చేయడానికి వెళ్తే అంతలోపై హీరో నా స్విమ్మింగ్ పూల్ లెక్క పడిపోతుంది. అది చూసిన హీరో ఏమాత్రం ఆలోచించకుండా తను కూడా తన దగ్గరకనే చాలా స్పీడ్ గా కిందికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి అక్కడున్న అసిస్టెంట్ చాలా షాక్ అయిపోయి వెంటనే బాస్ ని సేవ్ చేయమని చెప్తూ ఉంటే స్విమ్మింగ్ పూల్ లో ఉన్న వాళ్ళిద్దరు కూడా గట్టిగా హక్ చేసుకుని అదే వాటర్ లోనే కిస్ చేసుకుంటూ ఉంటారు. మన హీరోయిన్ ఏమో ఎంత గించుకుంటున్నా కానీ అసలు హీరో వదలడు. ఒక్కసారిగా తనకు ఊపిరి ఆడకపోవడంతో పైకనే తీసుకొని వచ్చేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో, ప్లీజ్ డాక్టర్ కి ఫోన్ చేయమని చెప్తూ ఉంటే హీరో, డాక్టర్ అవసరం ఏముంది, నేను ఉన్నాను కదా, నేను నిన్ను చూసుకుంటానని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ ఏమో, మీరెవరో కూడా నాకు తెలియదు, ప్లీజ్ కొంచెం డిస్టెన్స్ మెన్షన్ చేయన్నా కానీ హీరో అస్సలు పట్టించుకోడు. తను అనేది అలానే కిస్ చేస్తుంది, అలాగే ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమో అసలు వద్దని చెప్పేసరికి సరే అయితే నేను నిన్ను నా రూమ్ లోకి తీసుకొని వెళ్తాను, ఇంకెప్పుడు కూడా నువ్వు నాతో పాటే ఉండాలి, నన్ను వదిలి వెళ్ళిపోవడానికి కూడా నీకు అసలు వీల్లేదని చెప్పేసరికి హీరోయిన్ భయపడిపోతూ ఉంటుంది. అది చూసిన హీరో తన్ని పట్టించుకోకుండా తన రూమ్ కొని తీసుకొని వెళ్ళిపోతాడు. అలా వాళ్ళిద్దరు కూడా కలిసి ఆ నైట్ నన్ను స్పెండ్ చేసేస్తారు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ కి మెలకు వచ్చి చూసేసరికి తను ఎక్కడుందో తెలుసుకొని నైట్ జరిగినదంతా కూడా గుర్తొచ్చి భయపడిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే మా ఫ్యామిలీ కూడా తెలిసిన నన్ను కొట్టేస్తారని చెప్పి చాలా స్పీడ్ గా ఎలాంటి సౌండ్ రాకుండా తన షూస్ ని అలాగే తన డ్రెస్ వేసుకొని చప్పుడు
ఎప్పుడు కాకుండా నిదానంగా వెళ్తూ ఉంటే అప్పుడే వాష్రూమ్ సౌండ్ అనేది వినిపిస్తుంది. అందులో ఉన్న హీరో స్నానం చేస్తూ ఉండేసరికి ఆ డోర్ నుంచి చూసిన వెంటనే తను ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో కదా అని చెప్పి ఇవన్నీ పట్టించుకోవడానికి లేదని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో ఏమో తన బెస్ట్ ఫ్రెండ్ అనేది హాస్పిటల్ నుంచి పిలవడంతో అక్కడికి తన బెస్ట్ ఫ్రెండ్ వస్తాడు. తన పేరు వచ్చేసి యాన ఉంటుంది. యానేమో అక్కడ ఉన్నవన్నీ అలాగే హీరో బాడీ పైన ఉన్న మార్క్స్ చూసిన వెంటనే షాక్ అయిపోతే అప్పుడే హీరో టవల్ అనేది కింద పడిపోతుంది. అది చూసిన యాన్ భయపడిపోయి నేను ఏం చూడలేదు, నాకేం తెలియదు, నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నానని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన వెంటనే ఆ నుండి ఏంట్రా నువ్వు ఒక అమ్మాయితోటి స్పెండ్ చేసావా అని చెప్పేసరికి నీకు అవన్నీ అవసరమా, ఇక్కడ నుంచి వెళ్తావా లేదని చెప్పేసరికి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో షన్ ఫ్యామిలీ ఇంట్లోనే ఇంకా హీరోయిన్ రాలేదని కోపంగా వాచ్ చూసుకుంటూ వాళ్ళ పేరెంట్స్ అంతా తిడుతూ ఉంటారు హీరోయిన్ ని. అప్పుడే కావాలని వాళ్ళ అడాప్టర్ సిస్టర్ నింగేమో ఇదంతా నా తప్పే, నేనే తనకి డ్రింక్ ఇవ్వకపోతే వేరే వాళ్ళతో స్పెండ్ చేసేది కూడా కాదని యాక్టింగ్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ కూడా ఇదంతా నీ తప్పేమీ కాదు, తను ఒక విలేజ్, అందుకే విలేజ్ బుద్ధులు పోగొట్టుకోలేదని హీరోయిన్ తిడుతూ ఉంటే వాళ్ళ మదర్ కూడా నువ్వు అసలు టెన్షన్ పడద్దామని చెప్తూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ అక్కడికి చాలా డల్ గా వచ్చేసరికి వాళ్ళ మదర్ ఏమో నీరసంగా ఉంది కదని కూడా పట్టించుకోకుండా హీరోయిన్ ఏమో హీరోయిన్ బాడీ పైన ఉన్న బైట్స్ చూసిన వెంటనే అంటే నువ్వు ఎవరితో స్పెండ్ చేసేసావో మన షన్ ఫ్యామిలీ పరువు మొత్తం కూడా తీసేసావు, ఇలాంటి కూతురు నాకు ఉంటే ఎంత పోతే ఏంటని చెప్పేసరికి హీరోయిన్ ఉండే అమ్మాయి ఇదంతా నేను కావాలని చేయలేదు, ఇదిగో ఈ నింగే నాకు డ్రగ్ లో వైన్ కల్పించింది, ఇదంతా తనే సెట్ చేసిందని చెప్పేసరికి నేను కూడా నేనేమి కూడా చేయలేదు, నువ్వు ఎంత సొంత కూతురు అయినా మాత్రాన వాళ్ళు నీ మాటలు ఎలా నమ్ముతారు అనుకున్నావని చెప్పేసరికి వాళ్ళ పేరెంట్స్ కూడా అదే అని అసలు మాకు నింగు గురించి చాలా తెలుసు, మేము చిన్నప్పటి నుంచి మేము తన్ని పెంచాము, నువ్వే ఒక విలేజ్ లో ఉన్నావు కాబట్టి దొరికారు రిచ్ పీపుల్స్ అని వాళ్ళతో స్పెండ్ చేసావని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ అయితే మీరు నన్ను నమ్మకపోతే నాకేంటంటే నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం, నేను చాలా కష్టపడి చేయాలనుకున్నాను, కానీ మీరు నన్ను అసలు ఎంకరేజ్ చేయడం కాదు కదా, ఏది కూడా చేయరు, తనకి మాత్రం ఏది కావాలంటే అది చేస్తూనే ఉంటారు, తనే నాకు డ్రగ్ కూడా ఇచ్చిందని చెప్పేసరికి తను అసలు మంచిదే కాదని హీరోయిన్ తను ఇన్ని రోజులు కూడా దాచిపెట్టుకునేదంతా కూడా బయటికి కక్కేస్తుంది. అది చూసిన వాళ్ళ మదర్ ఏమో కోపంగా హీరోయిన్ ఒక్కసారిగా కొట్టేసరికి అది చూసిన వాళ్ళ అమ్మ కూడా ఒక కొద్దిసేపు షాక్ అవుతుంది. కానీ వెంటనే నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు, ఇలానే మాట్లాడేసరికి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా ఏడ్చుకుంటూ బయటకు అనేది వెళ్తుంది. అది చూసిన వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా తన్ని పిలవాలని చూస్తారు, కానీ వాళ్ళ మదర్ ఏమో తను ఎన్ని రోజులు బయట సర్వే అవుతుందో మనం కూడా చూద్దాము, మీరంతా కూడా సైలెంట్ గా కూర్చొని తినండి అని చెప్పి ఏడ్చుకుంటూ ఉంటుంది. కానీ నింగుండే అమ్మ తనకి తెలుస్తుందిలే అని చెప్పి కన్నింగా నవ్వుతూ ఉంటుంది. మరోవైపు మీ హీరోయిన్ బయటకు వచ్చేసరికి వర్షం పడుతూ ఉంటుంది. అక్కడ ఒక చిన్న క్యాట్ దొరికేసరికి నీకు కూడా నాలాగే ఇల్లు లేదా, మన ఇద్దరం కూడా ఒకే ప్లేస్ లోనే ఉన్నాము, నేను నిన్ను నాతో పాటు తీసుకుని వెళ్తాను పద అని చెప్పి ఆ క్యాట్ ని తీసుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి సడన్ గా ఒక పర్సన్ వస్తాడు. అలా హీరోయిన్ వర్షం నుండి తడవకుండా ఒక చిన్న గొడుగు పట్టేసరికి హీరోయిన్ నుండి షాక్ అయిపోయి ఇది ఏంటా అని పైకి చూస్తూ ఉంటే అప్పుడే తనకి హీరో అనేది కనిపిస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా పైకి లేచి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, అలాగే నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు అని చెప్పేసరికి అది విన్న హీరో ఏమో నువ్వు నా దగ్గర నుంచి అంత ఈజీగా తప్పించుకోగలను అనుకుంటున్నావా, అది అసలు ఇంపాసిబుల్ అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ నుండి అది అని అంటూ స్పృహ తప్పి కింద పడిపోతుంది. అలాగే నాకు అసలు హెల్త్ బాగాలేదని చెప్తూ ఉంటే హీరో కూడా పర్లేదు నేను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాను, ఇంక ఇప్పటి నుంచి ఎవ్వరు కూడా నేను బుల్లి చేయలేరని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. ఒక్కసారిగా హీరోయిన్ కి ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళ పేరెంట్స్ చేసినటువన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. తను అనేది షన్ ఫ్యామిలీ సొంత కూతురు అని తెలుసుకున్నాక షన్ ఫ్యామిలీకి వస్తే తను అసలు ఎవ్వరు కూడా పట్టించుకోరు, తినేటప్పుడు కూడా తన సొంత కూతురు కదా తనని కూడా కొంచెం మంచిగా ట్రీట్ చేద్దామని చూడకుండా ఎప్పుడు కూడా వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ అయిన నింగికే ఫుడ్ సర్వ్ చేయడం అలాగే తన సొంత కూతురులాగా చూసుకోవడం చూసి తను చాలా బాధపడుతుంది. అంతటితోటే కాకుండా తనకనేది డాన్స్ కాంపిటీషన్ లో కూడా ప్రైజ్ రావడంతో అది వాళ్ళ పేరెంట్స్ కి హ్యాపీగా చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఏమో ఆ సర్టిఫికేట్ మొత్తాన్ని కూడా చింపేసి వాళ్ళ మదర్ ఉండి నీకు ఎంత ధైర్యం ఉంటే నింగినే బుల్లి చేయాలని చూస్తావు స్కూల్ అని చెప్పి అక్కడున్న స్టిక్ తీసుకొని హీరోయిన్ చాలా బాగా కొట్టేస్తూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ ఉండి అమ్మ నేను ఏం చేయలేదమ్మా, నేను చెప్పేది వినన్నా కానీ పట్టించుకోరు. నింగేమో ఒక కన్నింగా నవ్వుతూ అలానే ఉంటుంది. అవన్నీ గుర్తు తెచ్చుకొని నాకు ఇప్పుడు ఆ షన్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలని లేదు, నన్ను ఎవరు కూడా నమ్మట్లేదు, కానీ నువ్వు మాత్రం నన్ను ఎందుకు నమ్ముతున్నావు అని చెప్పేసరికి హీరో వాటన్ని గురించి కూడా ఇప్పుడు ఏంటి, కానీ నేను నిన్ను చూసుకుంటాను, నీకు ఏది కావాలన్నా నేను నిన్ను చేసి పెడతానని చెప్పి నువ్వు నాతో పాటు వస్తావు కదని చెప్పేసరికి
హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ మాట విని హీరో వెంటనే తనకనేది కిస్ చేసేస్తాడు. అలా వాళ్ళిద్దరు కూడా ఇంటికి వెళ్ళాక నైట్ అనేది హీరోయిన్ ఫ్రెష్ అయ్యి లోపలికి వెళ్తూ ఉంటే స్లిప్ అయి కింద పడిపోతూ ఉండేసరికి తను గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు హీరోయిన్ భయపడిపోతా అదిగో అక్కడ ఏదో ఉంది చూడని చెప్పేసరికి అక్కడ షోకేస్ పీస్ ని చూసి హీరోయిన్ భయపడిపోయి ఉంటుంది. అది చూసిన హీరో ఉండి అది ఏది కూడా లేదు, ఒక షోకేస్ పీస్ మాత్రమే అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని తను పడుకుంటూ ఉంటే అప్పుడు ఒకసారిగా డోర్ బెల్ మోగుతుంది. అది చూసిన హీరోయిన్ ఏమో ఎవరని చెప్పి లోపలికి రమ్మని అంటూ ఉంటే హీరో ఒక్కసారిగా లోపలికి వచ్చేసి తన బెడ్రూమ్ లో పడుకోవడానికి చూస్తూ ఉంటే హీరోయిన్ నుండి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్తూ ఉండేసరికి ఏం లేదు నాతో పాటు పడుకో, నువ్వు కూడా భయపడుతున్నావు కదా, ఇద్దరం కూడా కలిసి ఒకే రూమ్ లోనే పడుకుందాం ఇప్పటి నుంచి అని చెప్పి తను అనేది పడుకోబెడతాడు. అలా నెక్స్ట్ మార్నింగ్ అయ్యేసరికి హీరోయిన్ కి మెలకు వచ్చి చూస్తే అక్కడ హీరో అసలు కనిపించాడు. కేవలం ఒక చిన్న నోట్ మాత్రమే కనిపిస్తూ ఉండేసరికి లేచి ఏంటా నోట్ అని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అందులో ఉన్న హీరో నాకు ఒక అర్జెంట్ పని పడింది, అందుకే నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను, కొద్దిసేపులో వస్తాను, వెయిట్ చేయమని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే నవ్వుతుంది. అప్పుడే తనకి ఫోన్ రావడంతో ఏంటని ఫోన్ వైపు చూస్తే అక్కడున్న డాక్టర్ ఏమో మీ అడాప్టర్ పేరెంట్స్ కి ఇంకా మనీ ఫీజ్ పే చేయట్లేదు షన్ ఫ్యామిలీ వాళ్ళు, అందుకే కష్టం అవుతుందని చెప్పేసరికి హీరోయిన్ చాలా స్పీడ్ గా షన్ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి అమ్మ మీరు ఎందుకు ఇలా నన్ను ఇన్ని రోజులు కూడా పెంచిన వాళ్ళకి మనీ ఫీజ్ పే చేయట్లేదని చెప్తూ ఉంటే నువ్వు నా మాట విన్నప్పుడు నేను ఎందుకు మనీ పే చేస్తాను, మనీ పే చేయాలనుకుంటూ ఉంటే బయటకు వెళ్ళి మోకాళ్ళ పైన కూర్చో, అప్పుడే మీ అడాప్టెడ్ పేరెంట్స్ కి మనీ సేవ్ చేస్తానని చెప్పేసరికి సరే అని హీరోయిన్ అలానే కూర్చుంటుంది. అది చూసిన వాళ్ళ బ్రదర్ ఉండి అమ్మ ఇది చాలా క్రూయల్ గా అనిపించట్లేదని కన్నా కానీ వాళ్ళ మదర్ అసలు పట్టించుకోదు. కానీ హీరోయిన్ కి ఏమో చిన్నప్పటి నుంచి వాళ్ళ అడాప్టెడ్ పేరెంట్స్ అనేది చాలా మంచిగా చూసుకుని ఉంటారు, అందుకే వాళ్ళకి ఇలా రీపే చేయాలని మొక్కల పైన కూర్చుంటుంది. అలా వర్షం పడుతున్నా కానీ తను అసలు పట్టించుకోకపోతూ ఉండేసరికి వాళ్ళ బ్రదర్ ఉండే అమ్మ అక్కడ బయట చాలా చల్లగా ఉంది, తను అలానే ఉంటే ఫీవర్ వస్తుంది, లోపలికి తీసుకొని వద్దామన్నా కానీ వాళ్ళ మదర్ అస్సలు ఒప్పుకోదు, తను అలానే ఉండాలి, తనకు ఒక్కసారైనా కానీ బుద్ధి రావాలని చెప్తూ కోపంగా అలానే ఉండేసరికి హీరోయిన్ కూడా టెన్షన్ పడదు. నింగేమో యాక్టింగ్ చేస్తే అమ్మ ఇదంతా నా వల్లే కదా, తను నన్ను చాలా హేట్ చేస్తుంది, నేనే బయటకు వెళ్తానని చెప్తూ ఉంటే ఏదైతేనేమి తను ఆల్రెడీ తన వర్జినిటీని కూడా పోగొట్టుకునింది కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, తనను తాను చూసుకోగలదని చెప్పి అలానే కోపంగా చూస్తూ తన వైపు తిట్టుకుంటూ ఉంటుంది. మరోవైపు ఏమో అప్పుడే అక్కడికి ఒక సర్వెంట్ వచ్చేసి మేడం హీరోయిన్ నైట్ స్పెండ్ చేసిన ఎవరో పర్సన్ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా ఫొటోస్ వచ్చాయని చెప్పేసరికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా షాక్ అయిపోయి ఏంటా అని అక్కడున్న ఫొటోస్ వైపు అనేది చూస్తారు. ఆ ఫొటోస్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడున్న హీరోయిన్ చూసిన వెంటనే వాళ్ళంతా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. కానీ వాళ్ళ సిస్టర్ ఏమో నన్ను నైట్ ఒక డిసీజ్ ఉన్న పర్సన్ దగ్గరికి పంపించాను కదా అని మనసులో అనుకుంటూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఏమో చాలా భయపడిపోతూ ఉంటారు. ఈ విషయం కనుక లీకి తెలిస్తే మన ప్రాణాలే పోతాయి, ఎంత వీలైతే అంత తొందరగా హీరోయిన్ లోపలికి తీసుకుని రావాలి, తను అసలే మాఫియా చాలా పవర్ఫుల్ అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఒక్కసారిగా షన్ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి చాలా కార్స్ వచ్చి ఆగిపోతాయి. అది చూసిన వాళ్ళంతా కూడా భయపడిపోయి వెంటనే ఇక్కడికి లీవ్ వచ్చినట్టున్నాడు పదండి వెళ్ళామని చాలా స్పీడ్ గా బయటకనే వస్తూ ఉంటారు. కానీ హీరో ఏమో వాళ్ళు వచ్చినా కానీ అసలు వాళ్ళ దగ్గర చూసినా కానీ పట్టించుకోరు. అప్పుడే హీరోయిన్ ఒక్కసారిగా హీరో వైపు చూసి తనకి స్పృహ తప్పి కింద పడిపోతూ ఉంటే అది చూసిన హీరో ఏమో వర్షం కూడా చూడకుండా మోకాల పైన చాలా స్పీడ్ గా తన దగ్గరికి వెళ్ళి హీరోని గట్టిగా పడకుండా పట్టుకుంటాడు. అది చూసిన హీరో నుండి చాలా థ్యాంక్స్ నన్ను మళ్ళీ సేవ్ చేసినందుకు అని చెప్తూ ఉంటే నేను వచ్చేదాకా వెయిట్ చేయమన్నా కదా, నేను ఎవరు ఇక్కడికి రమ్మన్నారని అడిగేసరికి హీరోయిన్ ఏం మాట్లాడదు. అలా తన మోకాల పై నుంచి లేచి హీరోని ఎత్తుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఏమో హీరోయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తూ తను మా కూతురు మేము చూసుకుంటాం, మీరు తీసుకొని వెళ్లాల్సిన పని లేదని చెప్తూ ఉండేసరికి బాడీ గార్డ్స్ ఒక్కసారిగా వాళ్ళ నలుగురిని కూడా పట్టేసుకుంటారు. అది చూసిన హీరో ముందుకు వెళ్ళిపోతూ ఉండేసరికి అప్పుడే అక్కడికి వాళ్ళ మదర్ ఉండి మాట్లాడుతూ ఉంటే మరోవైపు ఏమో నింగుండి తన లెక్కలు వేసుకుంటూ ఉంటుంది. తను కనుక ఇప్పుడు హీరో దగ్గరికి వెళ్ళిందనుకో నేను ఖచ్చితంగా నాశనం అవుతానని చెప్పి హీరో తోటి తను మా ఫ్యామిలీ మెంబరు, నువ్వు తను ఇక్కడ నుంచి వదిలిపెడితేనే చాలా బాగుంటుంది, మేము చూసుకోగలమని చెప్పేసరికి హీరో ఒక్కసారిగా హీరోయిన్ వైపు చూస్తారు. నిజంగానే నువ్వు షన్ ఫ్యామిలీలో ఉండాలనుకుంటున్నావు అని చెప్పేసరికి తనకి ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి అదేమొద్దు నన్ను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోమని చెప్తారు. అలా చెప్పేసరికి అది విన్న వాళ్ళ మదర్ కోపడితే హీరోయిన్ మొత్తం గుర్తు తెచ్చుకుంటుంది.
తను ఎలా ట్రీట్ చేశారు, వాళ్ళ సిస్టర్ ఎలా ట్రీట్ చేసిందో అది చూసిన హీరో కూడా సరే నీ డిసిషన్ ప్రకారమే నేను తీసుకుని వెళ్తానని చెప్తూ ఉంటే అది విన్న వాళ్ళ బ్రదర్ ఉండి మనంతం కూడా కలిసి ఒక ఫ్యామిలీ, నువ్వు నన్ను నమ్మట్లేదని చెప్తూ ఉంటే వాళ్ళ నాన్నేమో నువ్వు ఫస్ట్ నోరు మూసుకురా, తను ఎవరో నీకు తెలుసు కూడా ఎలా మాట్లాడగలవు అని చెప్తూ ఉండేసరికి నేను కూడా ముందుకు వెళ్ళి తను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాను, షన్ ఫ్యామిలీ సొంత కూతురు అని చెప్పేసరికి అది విన్న హీరో ఏమో ఒక్కసారిగా నింగిన అనేది ఒక కాలుతో తన్నేసరికి తను అక్కడి నుంచి కింద పడిపోతుంది. అది చూసిన వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా నిక్ దగ్గరికి వెళ్ళేసరికి హీరో ఏమో హీరోయిన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసిన వాళ్ళ మదర్ ఏమో హీరోయిన్ తలుచుకుంటూ ఉంటే అప్పుడే హీరో సెక్రటరీ వచ్చి మీరు ఎప్పుడైనా సరే హీరోయిన్ కి డేంజర్ చేయాలని చూస్తే మీ ఫ్యామిలీనే ఉండదని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే వాళ్ళ మదర్ కూడా హీరోయిన్ వెంటనే ఫాలో అయి వస్తూ ఉంటుంది. తను చూసిన ట్రీట్ చేసిన విధానం అంతా కూడా తెచ్చుకొని వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, మనం ఇక్కడ నుంచి వెళ్దాము, తను వస్తే ఏంటని చెప్పి హీరో కూర్చునేసరికి హీరో ఒళ్ళ అనేది కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసిన హీరో ఉండి నేను ఇన్ని రోజులు కూడా ఎవరైతే ఎలా ట్రీట్ చేశారో అందరికీ కూడా ఇప్పటి నుంచి గుణపాఠం నేర్పిస్తానని చెప్పి హీరోయిన్ కాళ్ళకి అలాగే కిందున్న అరికాళ్ళకి తగిలిన దెబ్బలన్నీ కూడా చూస్తూ వెంటనే తన అసిస్టెంట్ కి మనం ఇంటికి వెళ్ళేసరికి అక్కడ డాక్టర్ వెయిట్ చేయాలని చెప్తే హీరో నుండి ఇవి చిన్న దెబ్బలే కదా, ఎందుకు ఇలా ట్రీట్ చేస్తున్నావు, కొద్ది రోజుల్లోనే తగ్గిపోతే, అయినా నువ్వు ఎందుకు నన్ను ఇంత మంచిగా చూసుకుంటున్నావు, కారణం ఏంటని చెప్పేసరికి హీరో అదేం లేదు అని చెప్తూ ఉంటే కేవలం ఆ రోజు నైట్ స్పెండ్ చేసినందుకు అని అడుగుతూ ఉండేసరికి అదేం కాదని చెప్తారు. అలా లోపలికి వెళ్ళేసరికి హీరో ఏమో హీరోయిన్ అలానే చూస్తూ ఉండి తన లిప్స్ అనేది టచ్ చేస్తూ ఉంటే హీరోయిన్ నుండి ఇప్పటికైనా చెప్పొచ్చు కదా అని అంటూ ఉండేసరికి సరే అయితే మన ఇద్దరం కూడా కలిసి పెళ్లి చేసుకుందామని హీరో డైరెక్ట్ గా అడిగేసరికి హీరోయిన్ అనేది తన కళ్ళని కిందకి దించేసుకుంటుంది. హీరో నవ్వుతూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో బెస్ట్ ఫ్రెండ్ యాన్ వచ్చేసి తనైనా మా వదిన అని చెప్పేసరికి హీరో సైలెంట్ అవుతూ ఉంటాయి. అయితే తనే మా వదిన, వదిన నీకు చిన్న దెబ్బలే తగిలే, అంతేం కాదు, ఇదిగా ఈ ఆయింట్మెంట్ అప్లై చేయమని హీరోకి ఇచ్చేసి బ్రదర్ చాలా నిదానంగా చేయి, కొంచెం పెయిన్ ఉంటుందని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరో నుండి నేనే అప్లై చేసుకుంటాను అన్నా కానీ వద్దు నేను చేస్తానని చెప్తాడు. అలా తన కాళ్ళు అనేది మోకాల పైన కూర్చొని చాలా నిదానంగా అప్లై చేస్తూ ఉండేసరికి హీరో నుండి ఫస్ట్ టైం నా పైన ఒకరు కన్సర్న్ చూపడం చూస్తున్నాను, ఇలాంటి పర్సన్ నాకు ఎప్పుడు కూడా కనిపించలేదు, మా అడాప్టర్ పేరెంట్స్ తర్వాత వీళ్ళే అని చెప్పేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే మళ్ళీ డాక్టర్ ఫోన్ చేసి మీ అడాప్టెడ్ పేరెంట్స్ కి మొత్తం కూడా మనీ ఫీజు అయిపోయింది, మీరు టెన్షన్ పడొద్దండి, వాళ్ళు రికవర్ అయ్యేదాకా మేము చూసుకుంటామని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. ఇదంతా కూడా హీరోనే చేశాడని తెలుసుకొని తను ఎందుకు నా కోసం ఇలా చేస్తున్నాడని ఆలోచిస్తూ హీరో అంతగా చేయడంతో తన కోసం హీరోయిన్ అనేది ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న మేడం బాస్ అసలు తినడన్నా కానీ హీరోయిన్ ఏమో తన సంతృప్తి కోసం ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తుంది. అది చూసిన హీరో ఉండి నువ్వు ఇంత కష్టపడి చేయాల్సిన పని ఏముంది చెప్పు, ఇక్కడ మేడ్స్ చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు చేస్తారని చెప్తూ ఉండేసరికి పర్లేదు నా కోసం నీకు చేయాలనిపించింది అందుకే చేశానని చెప్తూ ఉంటే హీరో తనకి చాలా క్లోజ్ గా వెళ్ళి ఏంటి ఫుడ్ ప్రిపేర్ చేసి నన్ను సజెస్ట్ చేయాలనుకుంటున్నావే ఏంటి, అందుకే ఇలా అన్ని కూడా చేస్తున్నావని చెప్పేసరికి హీరోయిన్ అదేం లేదని హీరోకి ఫుడ్ సర్వ్ చేస్తుంది. అది చూసిన హీరో చాలా హ్యాపీగా తింటూ ఉంటే మేడేమో బాస్ మీరు ఫస్ట్ టైం ఇలా తినడం అని చెప్పేసరికి హీరో కూడా ఈ టేస్ట్ చాలా బాగుంది కదా అందుకే తింటున్నాను, తింటుంటే మా అమ్మ వంటలాగా అనిపిస్తుందని చెప్పి ఫుల్ ఏమాత్రం మిగిలించకుండా మొత్తం కూడా తినేస్తాడు. అది చూసిన హీరో నవ్వుకుంటుంది. నెక్స్ట్ డే తను మళ్ళీ కూడా స్కూల్కి వెళ్ళేసరికి అక్కడికి ఇద్దరు అమ్మాయిలు అనేది వస్తారు. ఆ అమ్మాయిలు వచ్చేసి ఒక అమ్మాయి పేరేమో జిన్ అయితే ఇంకొక అమ్మాయి పేరు వచ్చేసి ట్యాన్ ఉంటుంది. వాళ్ళంతా కూడా హీరోని చూసి ఒక విలేజ్ అమ్మాయి తెలుసా, తను ఎవరితో కూడా తెలియకుండా స్పెండ్ చేసింది, ఇప్పుడేమో తను ఒక డాన్సర్ కావాలని ఇక్కడ క్లాస్ కూడా వస్తుంది, తను ఎలా ఉందో చూస్తూ ఉండండి అని కానీ తనకు ఆశలు చాలా బాగానే ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళని చూసుకోవాలనుకుంటుంది. అలాగే ప్రొఫెసర్స్ కూడా హీరోయిన్ అంటే అసలు ఇష్టం లేదు, తన సిస్టర్ ఎంత బాగుంటుంది, తను ఎంత మంచి అమ్మాయి అని హీరోయిన్ బుల్లి చేస్తూ మాట్లాడుతూ ఉండేసరికి హీరోయిన్ ఏమో చాలా కోపంగా ఉంటుంది. ఆ కోపాన్ని వాళ్ళపైన చూపించలేక అలానే ఉంటే ఒక్కసారిగా హీరో చెప్పిన మాటలన్నీ కూడా గుర్తొస్తాయి. అలా గుర్తు రావడంతో కోపంగా తన దగ్గరున్న వాటర్ అనేది వెంటనే వాళ్ళ ఫేస్ల పైన అనేది వేసేస్తుంది. అలా వేసి మీకు ఇంత ధైర్యం ఉంటే నన్నే బుల్లి చేస్తారు, నేను ఏం చేస్తే మీకేంటంటే వచ్చిన ప్రాబ్లం మీ పని మీరు చూసుకోరండి, అంతేకాని నా మధ్యలో ఇన్వాల్వ్ అవుతే ఇలానే చేస్తారని చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా సైలెంట్ అయిపోతారు. అది చూసుకొని హీరోయిన్ ఏమో తెలియకుండానే ఫస్ట్ టైం ఒకరిని బుల్లి చేయడం అలాగే ఒకరిని ధైర్యంగా ఎదుర్కోవడం తోటి తన ఫేస్ లో స్మైల్ అనేది వస్తుంది. అప్పుడు అక్కడికి వాళ్ళ మదర్ వచ్చేసి వెంటనే షన్ ఫ్యామిలీ దగ్గరికి రామ్మా, నేను నిన్ను సొంత కూతురులా చూసుకుంటానని చెప్తూ ఉంటే హీరో రావడంతో వాళ్ళ మదర్ భయపడిపోతుంది. నేను ఇక్కడ ఎవరు బుల్లి చేస్తున్నారో చూద్దామని వచ్చారని హీరో చెప్పేసరికి వాళ్ళ మదర్ ఉండి నేను ఇంటికి తీసుకుని
వెళ్తాను రా తల్లి అన్నా కానీ హీరోయిన్ సైడ్కి జరిగేస్తుంది. అలాగే హీరో కోపంగా ఒక్క చూపు చూసేసరికి వాళ్ళ మదర్ భయపడిపోయి 2 అడుగులు వెనక్కి వేసి హీరో నుండి ఇప్పుడు నేను గుర్తొచ్చానమ్మా మీ ఫ్యామిలీ అని. ఇన్ని రోజులు నన్ను ఎలా ట్రీట్ చేశారో మీకు తెలీదా, నేను నీ సొంత కూతురునైనా కానీ ఇన్ని రోజులు ఒక విలేజ్లో ఉన్నానని చెప్పి చాలా టార్చర్ చేశారు. నేను ఇంకా అది అనుభవించాలనుకోవట్లేదు, అందుకే నేను హీరోతో పాటే ఉంటానని చెప్పేసరికి హీరో కూడా మీరు ఇలానే ప్రతిసారి కూడా తన దగ్గరకు వచ్చారనుకో నేను ఏం చేస్తానో నాకే తెలియదు చూడండి, షన్ ఫ్యామిలీ లేనట్టు చేస్తానని చెప్పి వాళ్ళిద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి వాళ్ళ మదర్ కోపంగా ఉంటుంది. అలాగే హీరో నుండి హీరో వైపు తిరిగి మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందామా, ఇదే కరెక్ట్ పని, నేను కూడా ఒప్పుకుంటున్నాను నీ మ్యారేజ్ ప్రపోజల్ అని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. అలాగే తను ఏడుస్తూ ఉండేసరికి నువ్వు ఇలానే ఏడ్చావనుకో మీ షన్ ఫ్యామిలీ లేనట్టు చేస్తాను చూడు, ఎప్పుడు కూడా నువ్వు హ్యాపీగా ఉండాలి నా దగ్గర అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని సైలెంట్ అయిపోతుంది. అలా హీరోయిన్ అలానే ఉండిపోయేసరికి హీరో కూడా తను చాలా హ్యాపీగా చూసుకుంటూ ఉంటాడు. అలా తన మ్యారేజ్ సర్టిఫికేట్ అనేసరికి తన ఫేస్లో నవ్వు వస్తూ ఉంటే సరే నువ్వు చెప్పినట్టే చేసుకున్నా, నాకు కొంచెం టైం ఇవ్వని చెప్పి తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెంటనే వాళ్ళు హోల్డ్ హౌస్కి వెళ్దాం పదని చెప్పేసరికి ఈ అసిస్టెంట్ కూడా సరే బోస్ కానీ మేడంకి ఇవన్నీ తెలుసా, అలాగే మీ అత్తయ్య లిన్కి తెలిస్తే కోపడుతుంది కదని చెప్తే లేదు నేను అవన్నీ చూసుకుంటానని చెప్తాడు. అలా ఓల్డ్ హౌస్కి వెళ్ళేసరికి అక్కడికి వాళ్ళ స్టెప్ మదర్ అలాగే వాళ్ళ డాడీ కూడా వీల్ చైర్లో ఉంటాడు, ఎందుకంటే హీరోని ఇదంతా కూడా చేసింటాడు. అందుకే వాళ్ళ నాన్నకి కోపంగా హీరోని తిడుతూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్మా వస్తుంది. వాళ్ళ గ్రాండ్మా వచ్చేసి ఇన్ని రోజులు కానీ ఇప్పుడు ఇంటికి వచ్చావా, గ్రాండ్మా ఉందని కూడా తెలిసిందని చెప్పేసరికి హీరోని నేను ఇక్కడికి రావడానికి కారణం కేవలం ఇంటి రిజిస్ట్రేషన్ పేపర్ తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్తూ ఉంటే వాళ్ళ గ్రాండ్మా ఉండి ఇంటికి వచ్చావు కదా ఫుడ్ అనే తిని వెళ్ళరా అని చెప్తున్నా కానీ అదేం లేదు నాకు బయట చాలా పనులు ఉన్నాయి నేను వెళ్ళాలి, నాకు ఆ సర్టిఫికేట్ ఇస్తే వెళ్ళిపోతానని చెప్పేసరికి హీరో అవి తీసుకుని వాళ్ళిద్దరు కూడా మ్యారేజ్ అనేది చేసుకుంటారు. అలా చేసుకునేసరికి హీరో ఇప్పటికైనా గుర్తుంది కదా మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్, నువ్వు నన్ను చూసి పారిపోవడానికి కూడా వేయలేదని చెప్తూ ఉంటాయి. హీరోయిన్ కూడా నవ్వుతూ నేను నిన్ను చూసి ఎందుకు పారిపోతానని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వచ్చేసి కంగ్రాచులేషన్స్ వదినని చెప్పేసరికి హీరోయిన్ కూడా నవ్వుతూ ఉంటే పద ఇంకా మనం అంతా కూడా కలిసి ఇంటికి వెళ్దామని ఇంటికి అనేది వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి హీరోయిన్ నుండి తన అసిస్టెంట్ గురించి చాలా మంచిగా పొగుడుతూ ఉండేసరికి హీరో కోపం వచ్చి నిన్ను ఇలా కాదు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి వెంటనే తనకి కిస్ చేస్తూనే ఉంటాడు. అది చూసిన హీరోయిన్ నేనే మాట్లాడలేను ఉన్నమాట కదా చెప్పింది అన్నా కానీ అస్సలు పట్టించుకోడు. ఇంకా కోపంగా తను కిస్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ నుండి సరే నువ్వే చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు నువ్వే బాగున్నావు అని చెప్పి తను మాట్లాడితే హీరో ఉండి ఒకసారిగా సైడ్కి వెళ్తాడు. తర్వాత తను ఎత్తుకొని తన రూమ్ లెక్కనే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే హీరో నుండి ఏం చేస్తున్నావు వదిలిపెట్టు, నాకు అసలు ఇప్పుడు నెక్స్ట్ నాకు స్కూల్ ఉంది నేను స్కూల్కి వెళ్ళాలన్నా కానీ అస్సలు వదలకుండా తనకనేది గిలిగింతలు పెడుతూనే అలానే బెడ్ పైకి తీసుకొని వెళ్తాడు. తర్వాత పడుకో నెక్స్ట్ డే స్కూల్ ఉందన్నావు కాబట్టి వదిలిపెడుతున్నా, లేకుంటే ఈరోజు మన ఫస్ట్ నైట్ కంప్లీట్ అయిపోయిందని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా సరే అయితే కొద్ది రోజుల తర్వాత నేను ఇప్పుడే అసలు రెడీగా లేనని చెప్పి తనకనేది కిస్ చేసి అలానే ఉండిపోతుంది. అలా నెక్స్ట్ డే మార్నింగ్ హీరో అనేది తన కోసం స్పెషల్గా ఒక టీచర్ అనేది అపాయింట్ చేస్తుంటాడు. ఆ టీచర్ ఏమో సరే నీకు వచ్చినట్టు ఫస్ట్ చేసి చూపించు తర్వాత నేను నీకు ఏమేమి నేర్పించాలో చెప్తాననేసరికి హీరోయిన్ అలానే చేస్తుంది. కానీ ఆ టీచర్ అసలు సాటిస్ఫై కాకుండా ఇలా చేస్తే అసలు నువ్వు ఈ కాంపిటీషన్లో అసలు విన్ కూడా కాలేవని చెప్పేసరికి హీరో కోపం వచ్చి ఆ టీచర్ని నేను నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో మళ్ళీ రావాల్సిన పని లేదని తన హీరోని దగ్గరుండి నేర్పించేస్తాడు. అలా నెక్స్ట్ డే కాంపిటీషన్ కావడంతో అక్కడికి చాలా మంది వచ్చింటారు. అందులోనే కాంపిటీషన్ మేనేజర్ కూడా రావడంతో మరోవైపు హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అలాగే హీరోయిన్ మాట్లాడుకుంటూ అసలు నువ్వు ఈ గేమ్లో విన్ కూడా కాలేవు తెలుసు కదా, నేను ఎలాంటి ప్లాన్స్ వేస్తానని చెప్తూ ఉంటే హీరోయిన్ అప్పట్లాంటి దాన్ని కాదు తిరిగి టిట్ ఫర్ టాట్ ఇవ్వగలనని చెప్పేసరికి నువ్వు బయటకు వెళ్ళిన వెంటనే చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నావు కానీ నా దగ్గర నుంచి అసలు తప్పించుకోలేవని వార్నింగ్ ఇస్తే హీరోయిన్ అవేం పట్టించుకోదు, అలా కిందికి వస్తూనే ఉంటుంది. మరోవైపు ఏమో అప్పుడే హీరో తన దగ్గరకు వచ్చేసి ఏమైంది ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావని చెప్పేసరికి ఏం లేదు కొంచెం నర్వస్ గా ఉందని చెప్తూ ఉంటే హీరో సరే అయితే ఇది తాగు కొంచెం నర్వస్ తగ్గుతుందని చెప్పి హీరోనే ఫస్ట్ సిగరెట్ తాగుతాడు. అది హెల్త్ కి మంచిది కాదని హీరోయిన్ చెప్తున్నా కానీ పర్లేదని చెప్పి హీరో లిప్ కిస్ ద్వారా తనకనేది ట్రాన్స్ఫర్ చేసేసరికి హీరోయిన్ అసలు దగ్గుతూనే ఉంటుంది. అది చూస్తే హీరో సరే అయితే ఇప్పటి నుంచి నీ దగ్గర కూడా నేను అసలు ఇలాంటివి ముట్టుకోనని చెప్పి హీరోయిన్ కి ప్రామిస్ చేపిస్తాడు. అలా ఒక్కసారిగా హీరోయిన్ స్టేజ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇన్ని రోజులు కూడా హీరో నేర్పించింది ఎలాగైనా సరే తనకి మంచిగా చేపించాలని చెప్పి హీరోయిన్ తన డాన్స్ అనేది చాలా మంచిగా వేస్తుంది. అసలు అలాంటి డాన్స్ ఎవ్వరు కూడా వేసిండరు, అంత
పర్ఫెక్ట్ గా వేసేసరికి హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతే ఇదంతా కూడా దూరం నుంచి నేను చూస్తూ నువ్వు అసలు నా ప్లేస్ ని అసలు కొట్టేలేవు చూస్తూ ఉండని చెప్తే అక్కడున్న ముగ్గురు జడ్జెస్ కూడా హీరోయిన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా నచ్చుతుంది. అక్కడున్న వాళ్ళిద్దరు జడ్జెస్ కూడా నువ్వు చాలా బాగా చేసావు, నువ్వు పాస్ అయ్యావని చెప్తూ ఉంటే నవ్వుతూ ఉంటా. అలాగే లేడీ జడ్జి ఏమో ఇలాంటి స్కిల్స్ అన్ని కూడా ఎప్పుడు నేర్చుకున్నావమ్మా, నీలాగా అసలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు అసలు ఎవరు కూడా చేయలేదని చెప్తే హీరోయిన్ ఏమో నేను మా విలేజ్ లో నేర్చుకున్నానని చెప్పేసరికి నిజంగా చాలా బాగున్నాయని చెప్పేసరికి హీరో నవ్వుతూ ఉంటాడు. ఇదంతా చూసిన నింగేమో చాలా కోపంగా ఉండేసరికి ఇప్పుడు లాస్ట్ వచ్చేసి వ్యాంగ్ అనేది జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ పర్సన్ ఏమో హీరోయిన్ వైపు చూస్తూ పర్లేదు కానీ నీది అసలు నాకు నచ్చలేదు, తర్వాత జడ్జిమెంట్ చెప్తానని చెప్పేసరికి హీరోకి ఏదో తేడా కొడుతుంది. అందుకే తన అసిస్టెంట్ ని పిలిచి మొత్తం కూడా కనుక్కోమని తను అనేది అక్కడ నుంచి పంపించేసరికి అది విన్న హోస్ట్ ఏమో హీరోయిన్ అనేది ఇప్పుడు హోల్లో ఉందని చెప్పి తను అనేది వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పేసరికి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన నింగుండి ఎవరికో ఒక మెసేజ్ అనేది చేసేసరికి తను సాటిస్ఫైయింగ్ గా నవ్వుతూ ఇప్పుడెలా విన్ అవుతావో నేను కూడా చూస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ ఏమో ఇప్పుడు నేను ఖచ్చితంగా పాస్ అవ్వగలనా లేదనుకుంటూ ఉంటే అప్పుడే ఆ మేనేజర్ వచ్చేసి మీకోసం ఇక్కడ ఒకరు వెయిట్ చేస్తున్నారని కింద ఒక రూమ్ లేకనే తీసుకొని వెళ్తారు. హీరోయిన్ ఏమో ఇక్కడ ఎవరు లేరు కదని చెప్తే ఆ మేనేజర్ ఏమో హీరోయిన్ ఒక స్టోరేజ్ రూమ్ లోకి పాడేసి లాక్ వేసి అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ డోర్ ఓపెన్ చేయండి అని గట్టిగా అరుస్తుంటుంది. వాళ్ళకి ఎవరికి కూడా మాటలు వినిపించకపోయేసరికి తను భయపడిపోతూ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉన్నదానిలాగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడే తన ఫోన్ తీసుకుని టైం చూసేసరికి ఇంకా 15 మినిట్స్ ఉందని ఇక్కడ నుంచి నేను ఎలాగైనా తప్పించుకోవాలి, ఈసారి కాంపిటీషన్ లో ఎలాగైనా విన్ అవ్వాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరోవైపు మా మేనేజర్ అలాగే మేనేజర్ అసిస్టెంట్ కూడా ఎంతమంది ఉన్నారని చెక్ చేస్తూ ఉంటే ఇంకా ఇక్కడికి హీరోయిన్ రాలేదని కేవలం 10 మినిట్స్ టైం ఉందని ఈ టైంలో రాకపోతే సెకండ్ రౌండ్లో నా క్వాలిఫికేషన్ కాదని చెప్పేసరికి నింగేమో నవ్వుతూ ఉండేసరికి మేనేజర్ కూడా తనకి సైగ చేస్తూ నవ్వుతూ ఉంటాడు. ఇలా కాదని హీరోని తప్పించుకోవాలని చూస్తూ ఉంటే అప్పుడు ఒక్కసారిగా హీరో వచ్చేసి డోర్ ఓపెన్ చేసి అక్కడున్న ఒక ఈకని తీసుకొని డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళేసరికి హీరోయిన్ ఏమో హీరోని చూసి చాలా థ్యాంక్స్ కరెక్ట్ టైంకి వచ్చావు, ఇంకా టైం ఉందా అని చెప్పేసరికి 3 మినిట్స్ ఉందని చెప్తూ ఉంటే నేను ఎలాగైనా సరే ఖచ్చితంగా విన్ అవ్వాలి, నన్ను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోని చెప్తే హీరో అదేమో అవసరం లేదని చెప్తున్నా కాదు వద్దు నేను ఎలాగైనా విన్ అవ్వాలని చెప్తూ ఉంటారు. మరోవైపు ఏమో మేనేజర్ చెప్తాను ఇంకా 2 మినిట్స్ మాత్రమే ఉంది అసలు రాలేదని చెప్తూ ఉండేసరికి కరెక్ట్ టైంకి హీరో వచ్చేసి వెయిట్ చేయండి అని చెప్పి హీరోని ఎత్తుకొని వస్తాడు. అది చూసిన మేనేజర్కి ఏమో చెమటలు పడిపోతూ ఉంటాయి. ఎందుకంటే హీరో గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు తను ఒక డేంజరస్, అలాగే తన జోలికి వస్తే ఎవరిని కూడా అసలు వదిలిపెట్టాడని. అలా హీరోయిన్ ఏమో స్టేజ్ దగ్గరకు వెళ్ళి కాంపిటీషన్ అనేది డాన్స్ చాలా బాగా వేస్తుంటుంది. కానీ అనుకోకుండా ఒక్కసారిగా తన కాలుకు అనేది వెనకడంతో తను సరిగా వేయలేకపోతూ ఉంటే హీరో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇవన్నీ కూడా అవసరమని. కానీ అప్పుడే హీరోయిన్కి ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తొస్తుంది. హీరో తన కోసం ఎంత కష్టపడి చేశాడు, అలాగే వాళ్ళ పేరెంట్స్ ఎలా ట్రీట్ చేశారని గుర్తు తెచ్చుకొని ఇంకా కష్టపడి వేస్తూ ఉంటే హీరో చాలా బాధపడిపోతూ ఉంటాడు. తన దగ్గరికి వెళ్ళి తీసుకురావాలని చూస్తూ ఉంటే అక్కడున్న చూస్తున్న వాళ్ళు కూడా భయపడిపోతూ ఉంటారు తను విన్ అవ్వగలదా లేదని. వాళ్ళ సిస్టర్ని ఇంకొక ఈసారి ఎలాగైనా ఓడిపోతుందని అనుకుంటూ ఉంటారు. కానీ హీరోయిన్ ఏమో తన ప్రాక్టీస్ అంతా కూడా చాలా బాగా మొత్తం కూడా కంప్లీట్ చేస్తుంది. అందరూ కూడా తను పాస్ అయిందని చెప్తూ ఉంటే వ్యాంగ్ ఏమో నువ్వు ఫెయిల్ అయిపోయావా, నీ డాన్స్ అసలు నాకు నచ్చలేదని నువ్వు డిస్క్వాలిఫై అని చెప్పేసరికి అది విన్న హీరో ఉండి తను ఎలా ఎలిమినేట్ అవుతుంది, ఇంత ధైర్యం ఎవరికి ఉంది తన గురించి చెప్పడానికని ముందుకు వచ్చేసరికి ఆ మాటలు విన్న వ్యాంగ్ ఏమో దడుచుకొని భయపడిపోతూ ఉంటారు. అది చూసిన వ్యాంగ్ కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇది కాంపిటీషన్, ఇది ఫేర్ గానే జరుగుతుందని చెప్పేసరికి హీరో ఉండి అవునా ఫేర్ గా జరుగుతుందా, ఇప్పుడే నీ గురించి చెప్తారని మొత్తం కూడా వినిపించేసరికి వాళ్ళంతా భయపడిపోతారు. మరోవైపు మీ హీరో తన ఇంటికి తీసుకొని వచ్చిన వెంటనే డాక్టర్ యాన్ చెక్ చేసి పర్లేదు బ్రదర్ మా వదిన బాగానే ఉంది అని చెప్పేసరికి అయితే సరే ఇంకా ఇక్కడ ఉండే ఏం చేస్తున్నావు అని చెప్తే నన్ను క్షమించండి నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నానని భయపడిపోతూ వెళ్ళిపోతాడు. అది చూసి హీరో నవ్వుకుంటూ ఉంటా అంటే నేను ఇది మాట్లాడుతుంటే నీకు నవ్వు వస్తుందని చెప్పి వెళ్ళి రెస్ట్ తీసుకోమని తన్ని పంపించేస్తాడు. అక్కడికి అసిస్టెంట్ రావడంతో షెన్ ఫ్యామిలీకి తన అడాప్టర్ సిస్టర్ ట్రూ కలర్స్ మొత్తం కూడా బయటకు వచ్చేలా తను ఎలా చేసింది అన్ని కూడా బయటకు రావాలని చెప్పేసరికి అసిస్టెంట్ కూడా సరే బాస్ అని చెప్తాను అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరో ఇంకా ఏదో దేని గురించి ఆలోచిస్తూ అలా ఉంటాడు. మరోవైపు ఏమో హీరో అసిస్టెంట్ అనేది షెన్ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ సిస్టర్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి వ్యాంగ్ అలాగే మేనేజర్ కూడా రావడంతో మమ్మల్ని ఇదంతా కూడా ఇదిగో ఈ నింగే అరేంజ్ చేసింది, మాకు మనీ ఇచ్చింది, కావాల్సింటే మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్పి వాయిస్ రికార్డ్స్
వినిపించేసరికి వాళ్ళ మదర్, వాళ్ళ బ్రదర్, అలాగే వాళ్ళ డాడీ ముగ్గురు కూడా షాక్ అయిపోతారు. ఇప్పుడైనా తన గురించి తెలుసుకోండి, తనే ఆ రోజు హోటల్ కూడా డ్రగ్ ఇచ్చింది హీరోయిన్ కి, తన కాలు కూడా ఇరగొట్టిందని చెప్పేసరికి అది విన్న వాళ్ళ మదర్ తన్ని సిస్టర్ కదా అని చెప్తూ ఉంటే, నింగోండి తను నా సిస్టర్ ఎందుకు అవుతుంది, చిన్నప్పటి నుంచి నేను షెన్ ఫ్యామిలీలోనే ఉన్నాను, నేను షెన్ వాళ్ళ కూతురు అని చెప్పేసరికి వాళ్ళ మదర్ కోపంగా నింగుని కొట్టేస్తుంది. మరోవైపు మీ హీరోయిన్ ఫోన్ చూస్తూ నవ్వుతూ ఉండేసరికి అక్కడికి హీరో వచ్చి దేన్ని చూస్తూ నవ్వుతున్నావని చెప్తూ ఉంటే, ఇదిగా ఇది చూడు నా డాన్స్ చాలా వైరల్ అయిపోయింది, ఒక రోజులోనే 1 మిలియన్ వచ్చాయని చెప్తూ ఉండేసరికి హీరో పర్లేదని చెప్తాడు. ఆ హ్యాపీ న్యూస్ లోనే హీరోయిన్ వెంటనే తనకు అనేది కిస్ చేసేస్తుంది. అది చూసిన హీరో కూడా తనకు కూడా కిస్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ వీడియో ప్లే అవుతూ ఉంటుంది. అదే వీడియోని మరోవైపు మా అబ్రాడ్ లో ఉన్న హీరో వాళ్ళ అత్తయ్యనే చూస్తూ ఉంటుంది. అలా చూసి అంటే పర్లేదే నా అల్లుడు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, కానీ తన ద్వారా తన గోల్ ని మర్చిపోతున్నాడు అని అనుకోని వెంటనే నన్ను మళ్ళీ టికెట్ బుక్ చేయండి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్తుంది. మరోవైపు మీ హీరోయిన్ బుక్స్ చదువుతూ ఉంటే ఒక చిన్నపిల్ల ఫోటో అనేది కనిపిస్తుంది. ఇదేం ఫోటో అని హీరో అక్కడికి రావడంతో అడుగుతూ ఉంటా, అది నా చిన్నప్పుడు సిస్టర్ ఫోటోలే, తన గురించి పట్టించుకోవద్దు, ఆ ఫోటో నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆ ఫోటోను అనేది దాచిపెట్టి అక్కడ పైన పెట్టేసరికి హీరోయిన్ కూడా నవ్వుకుంటూ ఉంటుంది, తన గురించి అంతగా పట్టించుకోదు. అప్పుడే అక్కడికి వాళ్ళ అత్తయ్య రావడంతో డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ హీరో కూడా తన గురించి అడుగుతూ ఉండేసరికి అయితే సరే మీ అమ్మని చంపిన వాళ్ళపైన నువ్వు రివెంజ్ తీర్చుకోకుండా వదిలేస్తావని చెప్పేసరికి హీరో అందుకే ఎలా వదిలేస్తాను, ఆల్రెడీ మా డాడీని అందుకే డిజేబుల్ చేశాను, హౌస్ హోల్డ్ అరెస్ట్ చేసేసాను, అలాగే వాళ్ళకి ఫ్యామిలీలో ఎలాంటి అర్హత లేనట్టు కూడా చేశాను కదా అని చెప్తూ ఉంటే అది విన్న వాళ్ళ అత్తయ్య ఏమో కోపంగా అందులో మా సిస్టర్ చనిపోయింది, నేనంత ఈజీగా ఎలా వదిలిపెడతాను, ఖచ్చితంగా మీ డాడీ చనిపోవాల్సిందే, నువ్వు ఆ అమ్మాయి ప్రేమలో పడిపోయి నువ్వు ఇదంతా రివెంజ్ మర్చిపోతే నేను అసలు ఒప్పుకోనని చెప్పేసరికి హీరోకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోనేమో వాళ్ళ నాన్న ఎప్పుడు కూడా వాళ్ళ మదర్ని టార్చర్ చేసేవాళ్ళు, ఒక అబ్బాయితో మాట్లాడేవని అనుమాన పడేవాడు, అవన్నీ గుర్తు తెచ్చుకొని కోపంగా నాకు అన్నీ కూడా గుర్తున్నాయి అత్తయ్య, నేను ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటానని చెప్పి మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దండి, అలాగే హీరోయిన్ జోలికి వస్తే నేను అసలు ఒప్పుకోనని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మీ హీరోయిన్ చాలా కష్టంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే హీరో అక్కడికి వచ్చి తన కోసం అనే జ్యూస్ తీసుకొని వస్తాడు. ఇవన్నీ విషయాలు తనకి చెప్పకూడదు, అలాగే సైలెంట్ గా ఉండాలని చెప్పి అలానే ఉండిపోతే హీరో నుండి ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్తే పర్లేదు నీకోసమే వచ్చాను అని చెప్పి ఇదిగో జ్యూస్ తాగు, చాలా బాగా పనిచేస్తున్నావు, చాలా బాగా వేస్తున్నావు తెలుసా డాన్స్ అని చెప్పి తను చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. కానీ తన మనసులో ఉన్న బాధ కేవలం తనకు మాత్రమే తెలుసు, ఎవరికి కూడా చెప్పకుండా హీరోని చాలా హ్యాపీగా చూసుకుంటూ ఉంటాడు. అలాగే హీరో ఉండి పద ఇంకా మనం ఇప్పటి నుంచి ఇంటికి వెళ్దామని చెప్పి ఇదంతా కూడా అయిపోయింది కదా అని తను అనేది అక్కడ నుంచి ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ మన హీరోయిన్ ఏమైనా అనుకుంటుందో తన హ్యాపీనెస్ తోటి వెంటనే హీరో కిస్ చేసేసరికి హీరో వెంటనే ఆ జ్యూస్ ను కూడా పట్టించుకోకుండా తన పైకి తన రూమ్ లేకనే తీసుకొని వెళ్ళిపోతాడు. అలా తీసుకుని వెళ్ళి బెడ్ పైన పాడేసేసరికి హీరో వెంటనే తనకనేది సైడ్ జరిగేస్తాడు. అలా సైడ్ కి వెళ్ళేసరికి హీరో నుండి ఎందుకు ఇలా దూరం చేస్తున్నావు, నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం అని చెప్పేసరికి అంటే నువ్వు ఇందుకు రెడీగా లేవన్నావు కదా అని హీరో అనేది అడుగుతూ ఉంటా, అదేం లేదు నువ్వు నాకు చాలా ఇష్టము, ఏదొచ్చినా సరే మన ఇద్దరం కూడా ఫేస్ చేద్దామని చెప్పేసరికి హీరో ఉండి అదొక్కటే కాదు నాకు చాలా పొసెసివ్నెస్ ఉంది, నువ్వేం చేసినా కానీ నాకు చాలా కోపం వస్తుంది, వేరే అబ్బాయితో మాట్లాడినాక అని చెప్తూ ఉంటే హీరోయిన్ అదేం పర్లేదు నేను నీవు తప్ప ఇంకెవ్వరిని కూడా ఇష్టపడనని చెప్పి తన గ్రీన్ సిగ్నల్ గా కిస్ చేసేసరికి వెంటనే హీరో ఇన్ని రోజులు కూడా ఉన్న కోపాన్ని మొత్తాన్ని కూడా పక్కన పెట్టి తనతో అనేది నైట్ ని స్పెండ్ చేస్తాడు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ అనేది మెలకు వచ్చేసి హీరోని చూస్తూ ఉంటే హీరో ఉండి చూడడం కంప్లీట్ అయిపోయిందని చెప్పి నవ్వుకుంటూ తన కిస్ చేసేస్తాడు. అలా హీరో లేచి అక్కడ నుంచి ఫ్రెష్ అయి వెళ్ళిపోతూ ఉండేసరికి హీరోయిన్ నుండి ఎక్కడికని చెప్తే ఏం లేదు నేను నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాను ఇంకా నువ్వు రెస్ట్ తీసుకొని చెప్తూ ఉంటే సరే అని హీరోయిన్ కూడా అలానే అంటుంది. అలా హీరో అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే తనకు ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు. అలా తర్వాత హీరోయిన్ అనేది తన ఫ్రెండ్స్ తో కలిసి తన స్కూల్ కి అనేది వెళ్తుంది. అలా స్కూల్ కి వెళ్ళేసరికి అక్కడికి హీరో వాళ్ళ అత్తయ్య అనేది హీరోని స్పెషల్ గా ఒక కెఫే అనేది తీసుకొని వెళ్తుంది. నిజంగానే నేను హీరో ఇష్టపడుతున్నాడు అనుకుంటున్నావు అని చెప్తూ ఉంటే అవునంటే హీరో నన్ను నిజంగానే ఇష్టపడుతున్నాడు అని చెప్పేసరికి అంటే నీకు హీరో ఒక ఫోటో చూపించాడు కదా అమ్మాయి ఎవరో తెలుసా అని చెప్తూ ఉంటే నాకు తెలియదు అని చెప్పేసరికి కేవలం నువ్వు అమ్మాయి లాగా ఉంటావు, నేను కేవలం ఆ అమ్మాయి ప్లేస్ లో రీప్లేస్మెంట్ మాత్రమే నేను చూస్తున్నాడు అంతే, అందుకే తన పర్సనల్ విషయాలన్నీ కూడా ఏంటివి కూడా నీకు చెప్పట్లేదు, నేను చెప్తాను విని హీరో చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ మదర్ని వాళ్ళ డాడీ చాలా హరెస్ట్ చేసేవాళ్ళు, చాలా హింసించేవాడు, అవన్నీ తట్టుకోలేక వాళ్ళ మదర్ సూసైడ్ అటెంప్ట్ చేసుకొని కూడా చనిపోయింది, అందుకే ఇన్ని ఇయర్స్ గా వాళ్ళ పేరెంట్స్ పైన రివెంజ్ తీర్చుకోవడానికి ఇలా ఉన్నాడు, కానీ తను చిన్నప్పుడు సేవ్ చేసిన అమ్మాయి సేమ్ నీలాగే ఉండడంతో నేను ఇలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి హీరో నుండి ఎలాగైనా నేను హీరోతోటే తేల్చుకుంటానని చెప్తూ ఉండేసరికి అయితే సరే ఇదిగో
ఇందులో కూడా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అప్పుడైనా నీకు కన్ఫర్మ్ కలుగుతుందో లేదో చూస్తూ ఉండని చెప్పేసరికి హీరోయిన్ చాలా ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఇవన్నీ నేను నమ్మనని చెప్పేసరికి అయితే అది నీ ఇష్టం, నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే లేదు, ఇదే నేను చెప్పేదే నిజం అని చెప్పి వాళ్ళ ఆంటీ చాలా స్ట్రాంగ్ గా మాట్లాడేసరికి హీరోయిన్ నుండి ఎక్కడో కొంచెం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అది చూసి హీరోయిన్ వెంటనే లేచి నేను హీరోతోటే తేల్చుకుంటానని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ అత్తయ్య ఒక నిమిషం ఆగని చెప్పి పెన్ డ్రైవ్ అనేది హీరోయిన్ కి ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ ఇవన్నీ తెలుసుకుని చాలా ఏడుస్తూ నిజంగా హీరోనే వెళ్ళి కనుక్కుందామని చెప్పి డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడున్న హీరో ఏమో హీరోయిన్ చాలా ఏడవడంతో హీరో ఉండి నిన్ను ఎవరైనా బుల్లీ చేశారు, ఎవరు చేశారు నాకు చెప్పని అంటూ ఉంటే అదేం కాదు కానీ నువ్వు నాతోటి ఎందుకు ఇంత మంచిగా ఉంటున్నావని చెప్పేసరికి ఏంటి ఈ విషయం, నువ్వు నా వైఫ్ కాబట్టి అని చెప్పేసరికి నిజం చెప్పు, నేను చాలా రోజుల నుంచి ఈ విషయం అడుగుతూనే ఉన్నాను, నువ్వు నా గురించి తప్పించుకుంటూనే ఉంటున్నావని చెప్పేసరికి అది విన్న హీరో సైలెంట్ అయిపోతాడు. అప్పుడే హీరో నుండి మీ అత్తయ్య నాతోటి మాట్లాడింది, తను నాతో కలిసి చెప్పిందని చెప్పేసరికి హీరోకి ఒక్కసారిగా భయం వేస్తుంది. వాళ్ళ నాన్న అనేది ఆల్రెడీ హీరోయిన్ గురించి అనేది కనుక్కుని ఉంటాడు, అందుకే తను నన్ను చిన్నప్పుడు సేవ్ చేసింది హీరోయిన్ అని తెలిస్తే ఖచ్చితంగా తన్ని చంపేస్తాడని తెలుసుకొని కోపంగా వాళ్ళ డాడీతోటి మాట్లాడిన ప్రతి మాట కూడా గుర్తొచ్చేసి హీరోయిన్ తోటి సైలెంట్ గా ఉండేసరికి అంటే నిన్ను సేవ్ చేసిన అమ్మాయి అంటే నీకు ఇష్టము, ఆ అమ్మాయి ప్లేస్ లో నన్ను తీసుకొచ్చావు కదా అందుకే సబ్స్టిట్యూట్ గా అని చెప్పేసరికి హీరో అదేం కాదు నిజంగానే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తున్నా కానీ హీరోయిన్ నుండి నాకు మొత్తం కూడా అర్థమైపోయింది అని చెప్పి తను కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో ఉండి నీకు బయట చాలా డేంజర్ ఉంది, నిన్ను నువ్వు అసలు ప్రొటెక్ట్ చేసుకోలేవని చెప్తున్నా కానీ హీరో అదేం అవసరం లేదు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, నీకు ఆ అమ్మాయి అంటేనే ఇష్టం ఉన్నప్పుడు నేను నీతో పాటు ఎందుకుంటానని చెప్పి తను సైడ్కి వెళ్ళిపోతూ ఉండేసరికి హీరోకి చాలా కోపం వస్తుంది. చాలా గట్టిగా తను వదిలిపెట్టుకున్నగా హక్ చేసుకునేసరికి హీరో నుండి నన్ను వదిలిపెట్టేసి నేను నీతో పాటు అసలు ఉండాలనుకోవట్లేదని చెప్పేసరికి సోఫాలో నా హీరోయిన్ పాడేసి చాలా హార్ష్గా తన కోపాన్నంతా కూడా చూపిస్తూ తను కిస్ చేస్తూ ఉండేసరికి హీరో నుండి నువ్వు ఇలా చేస్తూ ఉంటే నాకు భయం వేస్తుందని చెప్పేసరికి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. వాళ్ళ మదర్ని వాళ్ళ డాడీ అలా హరాస్ చేస్తూ ఉండేసరికి హీరో కూడా భయం వేస్తూ ఉంటుంది. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని హీరోయిన్ కి దూరంగా జరిగి అలా నిలబడిపోయేసరికి హీరోయిన్ కోపంగా పైకి వెళ్ళిపోతుంది. తను ఏదో చెప్పాలనుకుంటున్నా కానీ ఆగిపోతాడు. అలా ఈ చేతులతోటే కదా నేను హీరోయిన్ అనేది హరాస్ చేశానని చెప్పి తన చేతుల్ని గోడ కట్టుకునేసరికి ఆ చేతుల్లో నుంచి బ్లీడింగ్ అనేది కారిపోతూ ఉంటుంది. హీరోయిన్ తన లగేజ్ సర్దుకొని కిందకి వస్తూ ఉంటే ఒక్కసారిగా తనకి ఫ్లాష్ బ్యాక్ మొత్తం కూడా గుర్తొస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు కూడా హీరో తోటి ఆ ఇంట్లో స్పెండ్ చేసినట్టు అలాగే తనతో కలిసి ఎంత హ్యాపీగా ఉండేటివన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఎప్పుడు కూడా ఈ ఇంటిని నా సొంత ఇల్లులాగా అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు ఆ ఇల్లే పరాయి ఇల్లులాగా అనిపిస్తుందని చెప్పి బయటకు అనేది నడుచుకుంటూ బయట ఉన్న గార్డెన్ మొత్తాన్ని కూడా చూస్తూ తను అనేది బయటకు వస్తూ హీరో పైన నాకు ఎలాంటి కోపం కూడా లేదు, తనే లేకపోతే నన్ను ఇన్ని రోజులు కూడా ఉండేదానికి కూడా కాదని చెప్పి తను అనేది బయటకు వస్తూ ఏడ్చుకుంటూ వెళ్తుంది. ఇదంతా కూడా హీరో పైనుంచి చూస్తూ తను కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడు. అప్పుడు అసిస్టెంట్ వచ్చేసి బాస్ తనకి మొత్తం కూడా చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటే ఏమని చెప్పాలి, నేను కూడా తను అందరిలాగా హర్ట్ చేశానని చెప్పి తనని తాను చేతులు చూసుకుంటూ ఉంటే అసిస్టెంట్ ఉండి బాస్ తనకి చెప్పొచ్చు కదా చిన్నప్పుడు తనే మిమ్మల్ని సేవ్ చేసిందని, చిన్నప్పటి నుంచి మీరు తను ఇష్టపడుతున్నారని చెప్పేసరికి అదే మొద్దు కానీ తను ప్రొటెక్ట్ చేస్తూ ఉండమని చెప్తాడు. అలా టైం కాస్త 1 year కంప్లీట్ అయిపోతుంది. అలా 1 year లోపు తను చాలా ఫేమస్ డాన్సర్ అవుతూ ఉంటుంది. అంతా చూసిన వాళ్ళ సిస్టర్ ఓర్చుకోలేక నాకు ఫ్యామిలీ పోయింది అలాగే నీ వల్లే నా డాన్సర్ కూడా పోయింది, నేను అంత ఈజీగా వదిలిపెట్టినని చెప్పి వెంటనే హీరో వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మీరు చెప్పిన దాని ప్రకారం నేను అంగీకరిస్తున్నాను, నేను హీరోయిన్ మీరు చెప్పినట్టే కిడ్నాప్ చేస్తానని చెప్పేసరికి వాళ్ళ నాన్న కూడా సరే టైం వచ్చేదాకా వెయిట్ చేయమని చెప్తారు. కానీ హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో అసలు ఒప్పుకోకుండా హీరోయిన్ కిడ్నాప్ చేస్తారు. అలా కిడ్నాప్ చేసి ఒక రూమ్ లోకి తీసుకొని వెళ్ళిపోయేసరికి హీరోయిన్ కి స్పృహ వస్తూ ఉంటే ఇదంతా నీ వల్లే తెలుసా, నాకు ఫ్యామిలీ కూడా లేకుండా పోయింది, నా కాంపిటీషన్ కూడా పోయిందని చెప్తూ ఉంటే అయితే నా పైన జెల్సీ తోటి ఇలా కిడ్నాప్ చేసావని చెప్పేసరికి అవును ఇప్పుడు నేను కంప్లీట్ గా చంపేస్తానని చెప్పి హీరోయిన్ కత్తితో పొడవడానికి వెళ్తూ ఉంటే అప్పుడే కొంతమంది వచ్చేసి వాళ్ళ సిస్టర్ అనేది పట్టుకుంటారు. అక్కడికి హీరో వాళ్ళ నాన్న వచ్చేస్తాడు. అది చూసిన హీరో నుండి మీరెవరని చెప్తూ ఉంటే ఇదంతా నా కొడుకు వల్లే వచ్చింది, నువ్వు కనుక తను చిన్నప్పుడు సేవ్ చేయకపోతే తను అసలు బతికేవాడే కాదని చెప్పేసరికి అంటే ఏం మాట్లాడుతున్నారని చెప్పేసరికి నువ్వు ఒక పింగ్ అనే విలేజ్ లో ఉండేదానివి కదా, ఆ విలేజ్ లోనే నా కొడుకు కూడా కొంతమంది కిడ్నాప్ చేశారు, అప్పుడు నువ్వు తను వచ్చి సేవ్ చేసావని చెప్పేసరికి హీరోయిన్ కి ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ మొత్తం కూడా గుర్తొస్తుంది. తను చిన్నగా ఉన్నప్పుడు ఆ విలేజ్ లో ఒక అబ్బాయిని కిడ్నాప్ చేసి తీసుకురావడము అలాగే హీరోయిన్ కూడా కిడ్నాప్ అవుతే తన కోసం కొంచెం ఫుడ్ తెచ్చిన
తెచ్చినది హీరోకి ఇవ్వడం గుర్తు తెచ్చుకుని, అంటే నాకు చిన్నప్పుడు చాలా హై ఫీవర్ వచ్చింది, అందుకే ఇవన్నీ కూడా మర్చిపోయానని నాకు మా అడాప్టెడ్ పేరెంట్స్ చెప్పారు. అంటే ఇదంతా కూడా హీరో అందుకే నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడా ఏంటని బాధపడిపోతూ ఉంటే అక్కడికి హీరో వస్తాడు. అలా హీరో వచ్చి తను హర్ట్ చేయడానికి కూడా నేను అసలు ఒప్పుకోనని చెప్పి చాలా వీక్గా ఉంటాడు. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా హీరోని వెళ్ళిపోవడంతో తనని తాను హీరో హర్ట్ చేసుకుని ఉంటాడు. అది చూసిన హీరో నుండి నాకు మొత్తం కూడా గుర్తొచ్చింది, నువ్వెందుకు చెప్పలేదని అంటూ ఉంటే, ఇదిగో ఈ మూర్ఖుడి నుంచి నేను సేవ్ చేయడానికి చెప్పలేదని అంటాడు. వాళ్ళ నాన్న కోపం వచ్చి తన మనుషులతోటి హీరోని అనేది చిత్త కొట్టేస్తూ ఉంటాడు. అలా హీరో బ్లడ్ వామిటింగ్ చేసుకుంటున్నా కానీ వాళ్ళు అస్సలు పట్టించుకోకుండా, ఇప్పుడు కరెక్ట్ టైంకి వచ్చేసావు, నువ్వు కూడా ఇప్పుడు నా కాళ్ళపైన మోకాళ్ళపైన కూర్చొని నన్ను అడుక్కో, అప్పుడు నీ వైఫ్ని వదిలిపెడతానని చెప్తే హీరో అస్సలు ఒప్పుకోను, నేను చంపేస్తాను కానీ ఇలాంటి పని చేయనని గట్టిగా గొంతు పిసికేసరికి గాడ్స్ వచ్చేసి తను అనేది కొడుతూ ఉంటారు. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ అత్తయ్య వస్తాడు. అలా అత్తయ్య రావడంతో హీరోయిన్ కట్లు ఉప్పేస్తూ ఉంటే హీరో ఏమో ఓపిక లేక కింద పడిపోతూ ఉండే టయానికి హీరోయిన్ వచ్చి గట్టిగా హక్ చేసుకుంటుంది. అలా హక్ చేసుకునేసరికి చనిపోయి లాస్ట్ టైం అయినా సరే నేను మీట్ అయ్యాను, నన్ను క్షమించి నేను ఇలా హర్ట్ చేయకుండా ఉండాల్సిందని హీరో అడుగుతూ ఉంటే హీరో నుండి అదేం లేదని చెప్తారు. అలా తన్ని హాస్పిటల్ తీసుకుని వెళ్తే హీరోకి అనేది స్పృహ వస్తుంది. అప్పుడే హీరో ఉండి నువ్వు ఇప్పటికైనా నన్ను ఇష్టపడుతున్నావు కదా అని చెప్పేసరికి హీరోయిన్ ఏం అస్సలు లేదు, ఎందుకంటే నువ్వు ముందు చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటే హీరో డల్ అవుతాడు. అది చూసిన హీరోయిన్ నుండి అదేం లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసరికి హీరోయిన్ కూడా అవును నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం అని చెప్పేసరికి హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఇద్దరం కూడా ఒకే ఇంట్లోనే ఉందామని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా సరే అని చెప్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా హక్ చేసుకుంటారు. వాళ్ళ అత్తయ్య ఇదంతా బయట నుంచి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ నుంచి వెళ్తుంది. ఇలా హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.